హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక ప్రత్యేకమైన మరియు ఎంతో రుచికరమైన వంటకాన్ని పరిచయం చేయబోతున్నాను. అదేనండి పాలు పనీర్ బీరకాయ కూర. సాధారణంగా మనం బీరకాయతో పాలు పోసి వండుకుంటుంటాం, లేదా పనీర్తో మసాలా కూరలు చేసుకుంటుంటాం. కానీ ఇవి రెండు కలిపి వండితే వచ్చే ఆ రుచి ఉంది చూసారా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి ఇచ్చే కూరను ఎలా తయారు చేసుకోవాలో వివరంగా చెప్పేస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పోపు గింజలు, పోపు దినుసులు వేసుకోవాలి. అవి చిటుపట్లాడుతున్నప్పుడు మంచి సువాసన వస్తుంది కదా, అప్పుడు అందులో సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలతో పాటు 4 పచ్చిమిరపకాయలను కూడా కోసి వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయి చక్కటి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే కూరకు మంచి రుచి, రంగు వస్తాయి. ఆ తర్వాత అందులో పనీర్ ముక్కలు, తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పనీర్ కొంచెం వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మన రుచికి సరిపడా ఉప్పు, కారం, చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఆ వెంటనే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసి మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. మనం ఇందులో నీళ్లు పోయటం లేదు. దీనికి బదులుగా 1/2 లీటర్ పాలు మీగడతో పాటు పోసుకోవాలి. ఇలా పాలు పోయటం వల్ల కూరకు మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు కడాయిపై మూత పెట్టి సన్నని మంట మీద ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పాల పనీర్ బీరకాయ కూర. బీరకాయలోని తీపి, పాలలోని కమ్మదనం, పనీర్ సాఫ్ట్నెస్ కలిస్తే వచ్చే ఆ మజానే వేరండి. అన్నం లేదా రోటితో తింటే అదిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బీరకాయ మెత్తగా ఉడికి పాలు ఇరిగిపోయి కూర దగ్గర పడ్డాక చివరగా కొంచెం ధనియాల పొడి చల్లుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన పాల పనీర్ బీరకాయ సిద్ధమైపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలోకైనా లేదా మెత్తని రోటీలోకైనా వడ్డించుకుంటే అమృతంలాగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. ఈ కూరలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకి తింటుంటే మటన్లానే ఉంటుంది కూర. మటన్ టేస్ట్ ఎలా వచ్చిందా అని అనుకుంటాం మనం. ఆ పాలు పనీర్ కలిస్తే బీరకాయకి అంత టేస్ట్ వచ్చిందనమాట. బీరకాయలో పీచు పదార్థం, నీరు ఎక్కువగా ఉండటం వల్ల మన జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరిచి మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుందన్నమాట. శాకాహారులకైతే ఇది గొప్ప ప్రోటీన్ సోర్స్ అండి. ఇది కండరాల బలానికి, శక్తికి తోడ్పడుతుంది. పనీర్లో కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి కాబట్టి మన ఎముకల్ని, పళ్ళని బలంగా ఉంచుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.